The Light Coaching Center for JLM and JPA Test ID 201 Subject Electric Circuit MCQ number 65. What is the power factor of a single phase circuit with an active power 2000 watts and the apparent power is 2500? Active power 2000 ఇంకోటి వచ్చేసి అదే మన అపారెంట్ పవర్ 2500 ఉన్నప్పుడు వాల్యూ ఎంత. సో మనం అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి డైరెక్ట్ స్టెప్ కూడా ఉంది. సో దట్ ఈస్ cos phi which is equal to పవర్ ట్రయాంగిల్ తీసుకుంటే cos phi is equal to రియల్ పవర్ బై అపారెంట్ పవర్. రియల్ పవర్ ఎంత, అదే ట్రూ పవర్ యాక్టివ్ పవర్ ఎంత 2000/2500 అంటే నియర్లీ ఇది 0.8 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఎంసీక్యూ నెంబర్ 66 MCQ అని చెప్పింది చూడండి. In a three-phase system, if the apparent power is 36 kVA and the power factor is 0.8, then what is the active power? ఇక్కడ సింపుల్గా రాసింది చూడండి. ఇక్కడ ప్రాబ్లం చూడండి. 65 అయిపోయింది, 66 కదా. S ఈజ్ ఈక్వల్ టు అపారెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 36 kVA. పవర్ ఫ్యాక్టర్ ఎంత అంట 0.8. ఏం కావాలంటే యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్ √3 VLIL cos phi. అది త్రీ ఫేజ్లో ఆల్రెడీ S ఈజ్ ఈక్వల్ టు √3 VLIL అనుకుంటే సో 36 ఇంటూ cos phi అనేది పవర్ ఫ్యాక్టర్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 36 ఇంటూ 0.8 వేస్తే విల్ గెట్ 28.9 చేంజ్ ఎంత వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఏ 28.8 kW. 67 MCQ నెంబర్ 67 ఏం చెప్తుందంటే ఇన్ ఏ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ద వోల్టేజ్ ఈజ్ 220 volts, ద కరెంట్ ఈజ్ 5 amps, ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8. వాట్ ఈజ్ ద రియాక్టివ్ పవర్ అన్నాడు. ఇక్కడ రియాక్టివ్ పవర్ అంటే మనకు ఫార్ములా తెలుసు. Q ఈజ్ ఈక్వల్ టు VI cos phi sin phi అని తెలుసు. యాక్టివ్ పవర్ అయితే VI sin phi ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి పవర్ ఫ్యాక్టర్లో cos phi ఇస్తాడు కానీ మనకు కావాల్సింది sin phi. sin phi కావాలంటే ఏంటంటే sin phi ఈజ్ ఈక్వల్ టు √1 - cos square phi. దీన్ని చేస్తే మనకి cos phi ఎంత వచ్చింది, మన sin phi ఎంత వచ్చింది 0.3 వచ్చింది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే Q ఈజ్ ఈక్వల్ టు VI sin phi సబ్స్టిట్యూట్ చేస్తే 330 వాట్స్ వస్తుంది. అది ఆప్షన్లో లేదు, మీరు ఎడిట్ చేసుకోండి. 330 వాట్స్ 330 వార్లు అదేనా 330 వార్లు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ త్రీ ఫేజ్ సిస్టమ్ విత్ లైన్ టు లైన్ వోల్టేజ్ 415, పవర్ ఫ్యాక్టర్ 0.9 అండ్ ద టోటల్ అపారెంట్ పవర్ ఈజ్ 50 kVA. వాట్ ఈస్ ద టోటల్ యాక్టివ్ పవర్ అన్నాడు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ వాడు ఏమిచ్చిండు, యాక్టివ్ పవర్ ఎంతని ఇచ్చిండు. సో P ఈజ్ ఈక్వల్ టు √3 VLIL cos phi అనే ఫార్ములా వేస్తే √3 ఇంటూ VLIL అనేది పవర్ ఫ్యాక్టర్ అయితే 45 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.